వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. రాయలసీమ నిజానికి గత కాలంలో చూస్తే దాన్ని రతనాల సీమగా చాలా గర్వంగా చెప్పుకునే రాయలసీమ ఇప్పటికీ చాలా ఘనమైన చరిత్ర ఉన్నది రాయలసీమ. తర్వాత పాలెగాళ్ళ సంస్కృతి రావడం, ఫ్యాక్షన్ రాజకీయాలు, నరుక్కోవడాలు, చంపుకోవడాలు, పంటలు నరికేసుకోవడాలు, ఆర్థిక వెనకబాటు, దానికి తగ్గట్టు కరువు కాటకాలు, ఒకరినొకరు భయపెట్టి బతకడాలు, ఇలాంటి ఇది దాదాపు ఒక 70-80 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. అలాంటి రాయలసీమ ఎప్పటికప్పుడు అభివృద్ధికి వచ్చినట్టే కనబడుతుంది, కానీ అభివృద్ధికి దూరంగా ఉండిపోతుంది. అలాగని అక్కడ ప్రజలు ఏమన్నా కష్టపడే తత్వం లేని వాళ్ళ, లేకపోతే మేధావి వర్గం లేదా అంటే బ్రహ్మాండమైన మేధావులు ఉన్నారు రాయలసీమ నుంచి. కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, బ్రహ్మాండమైన రైతులు ఉన్నారు, అన్ని రకాల స్కిల్స్ ఉన్న కార్మికులు ఉన్నారు. వీటన్నిటికి మించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన ఎక్కువ శాతం ముఖ్యమంత్రులు రాయలసీమ వారే. మంత్రులు ఎక్కువ మంది రాయలసీమ నుంచి ఉన్నారు. మరి ఇంతమంది ఉండి ఎందుకు రాయలసీమ వెనకబాటు అని అంటే దానికి కారణాలు వెతికితే చాలా ఉంటాయి. ఇప్పుడు వెతుక్కుని కూడా ప్రయోజనం లేదు. అలాంటిది రాయలసీమలో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత రాయలసీమలో అభివృద్ధి పరంగా చాలా వేగవంతమైన మార్పులు కనిపిస్తున్నాయి. 2014 నుంచి 2019 వరకు సాగునీటి ప్రాజెక్టులు కానీ, పారిశ్రామికీకరణలో కానీ డెఫినెట్గా ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎవరు అవునన్నా కాదన్నా కొన్ని కొత్త అడుగులు పడ్డాయి. కొత్త పుంతలు తొక్కింది పారిశ్రామికీకరణ. ప్రత్యేకించి రాయలసీమలో 2 అంశాలను మనం 2014 నుంచి 2019 వరకు చూస్తే, ఒకటి వ్యవసాయీకరణ, రెండవది పారిశ్రామికీకరణ. వ్యవసాయం ఎప్పుడు ఉంది కదా అనొచ్చు ఎవరైనా. వ్యవసాయంలో రాయలసీమ లాంటి నీటి అందుబాటులో లేని ప్రాంతం కావడం వల్ల అక్కడ హార్టికల్చర్ని బాగా ఎంకరేజ్ చేసింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. 2014 నుంచి విపరీతంగా హార్టికల్చర్ ఎంకరేజ్ చేశారు. అనంతపురం లాంటి ఎడారైపోతుందేమో అని అందరూ భయపడ్డ ప్రాంతం. ఎందుకు నేను అంటున్నాను అంటే, అనంతపూర్ జిల్లాలో ఒక దశలో దేశంలోనే అత్యంత వేగంగా ఇసుక ప్రాంతంగా మారిపోతున్న జిల్లాల్లో అనంతపురం ఫస్ట్ ప్లేస్లో ఉందని అప్పట్లో చాలా ఆందోళనకరమైన వార్తలు చూసాం. ఇసుక రోడ్ల మీద కూడా ఇసుక పేరుకుంటోంది, ఇసుక తుఫాన్లు వస్తున్నాయి, రాజస్థాన్ ఎడారిలో వచ్చినట్టు అని వార్తలు వీడియోలతో సహా వచ్చేవి. చాలామంది ఆందోళన చెందారు, ఎందుకు అనంతపూర్ ఇలా అయిపోతుందని. అలాంటి అనంతపూర్లో డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్లు కానీ, రకరకాల ఆధునిక పద్ధతులు తీసుకొచ్చి అనంతపూర్ నుంచి ఫ్రూట్స్ తీసుకొచ్చి విజయవాడలో అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు హార్టికల్చర్ డెవలప్మెంట్లో భాగంగా. తర్వాత తిరుపతి శ్రీ సిటీలో డిఫరెంట్ ఇండస్ట్రీస్ రావడం, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్స్ కానీ, రకరకాల పరిశ్రమలు చాలా చూసాం మనం. అలాగే అనంతపూర్లోనే కియా కార్ల పరిశ్రమ, ఇదొక విప్లవం. ఇది భారతదేశంలోనే ఇదొక విప్లవాత్మకమైన పరిశ్రమ. అది రాయలసీమలో ఏర్పాటు చేయడం అనేది మరొక గొప్ప ఇది. కియా పరిశ్రమ ఏర్పాటు చేయడంతో దానికి చుట్టూ 50 కిలోమీటర్ల రేడియస్లో భూముల ధరలు, రైతుల భూముల ధరలు 5 లక్షలు ఉన్నది 50 లక్షలు, 10 లక్షలు ఉన్నది ₹1 కోటి అంటే 10 రెట్లు పెరిగిన పరిస్థితి రైతుల భూములకి. అలాగే ఇటు కర్నూలు జిల్లాలో విమానాశ్రయం, ఓరొకళ్ళు ఇవి కానీ, తర్వాత పారిశ్రామిక నడవాలు కానీ, కారిడార్స్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, ఇటువంటివన్నీ కర్నూలు జిల్లాలో చూసాం. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టాలనే ప్రయత్నాలు చాలా చురుగ్గా సాగాయి, శంకుస్థాపనలు కూడా జరిగాయి.
కానీ అది ఎందుకు ఆగిపోయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు వేగంగా అడుగులు పడుతున్నాయి. అక్కడ జిందల్ ఇది పెడతారు అనేది మనం స్పీడ్గా చూస్తున్నాం. ఇక మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో రాయలసీమకి ఏ పని ముందుకు జరగలేదు, పారిశ్రామికీకరణ జరగలేదు, కొన్ని పరిశ్రమలు అక్కడి నుంచి తరలిపోయాయి, పారిపోయాయి. ఎందుకు పారిపోయాయి అంటే దాన్ని మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు విధ్వంసం గురించి కొంత మాట్లాడాలి, కానీ ఈ చర్చని ఇలాగే తీసుకెళ్దాం. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా అడుగులు పడుతున్నాయి. మళ్ళీ వేగంగా అంటే శరవేగంగా వెళ్తుంది డెవలప్మెంట్ రాయలసీమలో. పరిశ్రమల మీద పరిశ్రమలు వస్తున్నాయి. అది ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం, రెండు రంగాల్లోనూ విపరీతమైన పరిశ్రమలు వస్తున్నాయి. ఇవాళ కూడా చూసాం మనం అనంతపురం సత్యసాయి జిల్లాలో తొలితరం యుద్ధ విమానాల తయారీ దీనికి శంకుస్థాపన చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. యుద్ధ విమానాల తయారీ అనేది ఎంత విప్లవాత్మకమైనదో, అది రాయలసీమలో రావడం అనేది ఇంకెంత విప్లవాత్మకమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కర్నూలు జిల్లాలో డ్రోన్ల పరిశ్రమ, వీటన్నిటితో పాటు రాయల్ ఎన్ఫీల్డ్, మనం బుల్లెట్గా చెప్పుకుంటూ మనం ఎప్పటి నుంచో తాతల కాలం నాటి నుంచి బుల్లెట్ అంటాం కదా, ఆ రాయల్ ఎన్ఫీల్డ్ 2500 కోట్లతో ఆ ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడం. వీటితో పాటు ఇవాళ రాయలసీమ సోలార్ పవర్ హబ్గా తయారైంది. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్తును తయారు చేసే ఒక పవర్ హబ్గా తయారవుతోంది రాయలసీమ. దీనివల్ల ఉద్యోగ కల్పన అనేది తక్కువ ఉండొచ్చు, సోలార్ ప్లాంట్లలో ఉద్యోగాలు పెద్దగా ఉండవు, కానీ డెవలప్మెంట్ అనేది ఎంతగా డెవలప్ అవుతుంది అనేది చాలా చెప్పుకోదగ్గ ఫినామినల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఆ ప్రాంతం ఎక్కడెక్కడైతే సోలార్ ఇది వస్తుందో ఆ చుట్టుపక్కలంతా కూడా సింపుల్గా చెప్పాలి అని అంటే ఈ రోజుల్లో పవర్ అంటే విద్యుత్తు అందుబాటులో ఉంటే, కనెక్టివిటీ అందుబాటులో ఉంటే, ఈ రెండింటితో పాటు సాఫ్ట్వేర్, ఐటీ ఇవి అందుబాటులో ఉంటే డెవలప్మెంట్ చాలా వేగంగా వస్తుంది. ఇరిగేషను, అగ్రికల్చరు ఇవి కామన్గా భారతదేశంలో ఉండే మౌలిక రంగాలు అవి ఉంటాయి. వాటితో పాటు కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ అంటే ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్లు కానీ, రోడ్లు కానీ ఇవి, వీటితో పాటు పవర్ అండ్ సాంకేతిక అభివృద్ధి ఇవి ఉంటే, సరిపడినంత భూమి ఉంటే ఈ ప్లాంట్లు పెట్టడానికి వీటికి ఆ అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది. ఇప్పుడు అదే చూస్తున్నాం మనం రాయలసీమలో చాలా వేగవంతమైన అభివృద్ధిని చూస్తున్నాం. అయితే దీని మీద కొన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. చెప్పినంత లేదు, ప్రభుత్వం చెప్పుకుంటున్నంత లేదు, ఇక్కడ జరుగుతోంది కానీ ఇంకా చాలా జరగాల్సి ఉంది అంటే అది జరగాల్సి ఎక్కడైనా ఉంటుంది ప్రపంచంలో. అమెరికాలో కూడా ఇంకా జరగాల్సింది చాలా ఉంటుంది, ఇక్కడ కూడా ఇంకా చాలా జరగాలి. ఆ వేగవంతంగా అడుగులు పడుతున్నాయా లేదా అనేది ఒక కాన్సెప్ట్. ఇంకా ఏం చేయాలి, తర్వాత ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ఈ 23 నెలల్లోనే 8,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టినట్టుగా ప్రభుత్వం చెబుతోంది. ఈ 8,000 కోట్ల రూపాయలతో ఎంత ఆయకట్టు స్థిరీకరించారు, ఎంత కొత్త ఆయకట్టు రూపొందించారు, అలాగే పెండింగ్ ప్రాజెక్ట్స్గా ఉన్న వాటిని 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెడితే పూర్తి అయిపోయే ప్రాజెక్టులు ఎంతవరకు పూర్తయినాయి, ఇటువంటి కీలకమైన అంశాలు డిస్కస్ చేద్దాం. మొత్తంగా చూసినప్పుడు అన్నిటికీ మించి నేను చెప్పదలుచుకున్నది, రాయలసీమ ఇప్పుడు బంగారు గని. జొన్నగిరి, కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ మైనింగ్కి సంబంధించిన గని తవ్వకం మొదలైంది. అక్కడ కొన్ని 1000 టన్నుల బంగారం ఉంది అనేది ఇప్పటికే తేల్చారు. దానికి సంబంధించి కర్ణాటకలో కోలార్ గోల్డ్ మైన్ ఎలాగైతే ఉందో ఇప్పుడు ఇది దానికంటే పెద్దది, అతిపెద్ద బంగారం నిల్వలు ఉన్న గనిగా జొన్నగిరిని పేర్కొంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్కి ఇదొక కలిసి వచ్చే వరం. అలాగే నెల్లూరు కూడా, ఇప్పుడు నెల్లూరులోని కొన్ని ప్రాంతాలు తిరుపతి జిల్లాలో కలవడం వల్ల కొత్త జిల్లాల ఏర్పాటుతో సముద్రం యొక్క ప్రాంతం కూడా రాయలసీమకు వచ్చింది కొంత. అంటే ఆ తిరుపతి జిల్లాలో చేరిన కొన్ని ప్రాంతాల వల్ల సముద్ర తీర ప్రాంతం కూడా రాయలసీమ ప్రాంతంలోకి కొంత వచ్చింది. సో ఆ రకంగా కూడా దుగరాజపట్నం పోర్టు డెవలప్మెంట్ కానీ, రామాయపట్నం కానీ ఇటువంటివి కూడా రాయలసీమకి కనెక్ట్ అయిపోయాయి.
సో ఇటు పోర్టు, ఎయిర్పోర్టు, రోడ్డు కనెక్టివిటీ, హైవేలు, వీటన్నిటి ఇవన్నీ సమీకృతమైన అభివృద్ధి ప్రాంతంగా రాయలసీమ ఎలా డెవలప్ చెందుతోంది, ఇంకా ముందు ముందు ఏం జరగబోతున్నాయి, ఇప్పటి వరకు జరుగుతున్నవి ఏ స్టేజెస్లో ఉన్నాయి, వీటి మీద మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు ఉన్నారు. అలాగే సిపిఎం సీనియర్ నాయకులు కందారపు మురళీ గారు ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు రమేష్ నాయుడు గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, బయోడైవర్సిటీ కార్పొరేషన్ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. అందరికీ నమస్తే అండి. రైట్, ముందుగా తులసిరెడ్డి గారు నమస్కారం. యా, తులసిరెడ్డి గారు, ఇప్పుడు ఒకటి రాయలసీమ, ఇది ఓన్లీ రాయలసీమ అభివృద్ధికి సంబంధించిన చర్చ మాత్రమే ఒకటి. అయితే దీంట్లో ఫస్ట్ పారిశ్రామికీకరణ, నెక్స్ట్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ అట్లా తీసుకుందామని. సో ముందు పారిశ్రామికీకరణకు సంబంధించి ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి అవగానే ఆ 5 ఏళ్ళు తర్వాత ఇప్పుడు ఈ 23 నెలలలో జరుగుతున్న పారిశ్రామికీకరణ మీద ఒక వైబ్రెంట్ ఇది కనబడుతోంది. ప్రభుత్వం చాలా క్లెయిమ్ చేసుకుంటోంది, చాలా ఇండస్ట్రియలైజేషన్ చాలా వేగంగా జరుగుతోంది, కేంద్రం నుంచి మనకి సహకారం ఎక్కువగా ఉంది అనేది చెబుతోంది. ఇవాళ యుద్ధ విమానాల తయారీ యూనిట్ కూడా వచ్చిందంటే చిన్న విషయం ఏం కాదది. సో ఈ విషయంలో పారిశ్రామికీకరణలో రాయలసీమలో జరుగుతున్న అభివృద్ధి మీద మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి తులసిరెడ్డి గారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చేసి వెలుగు నీడలు సినిమాలో పాడబోయి భారతీయుడు ఆ పాట గుర్తుకు వస్తుంది. ఓకే, ఘంటసాల పాడారు, శ్రీశ్రీ రచన. సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి, ఆగకోయి భారతీయుడా కదలి సాగబోయి ప్రగతిదారుల. కానీ ఈ పాట గుర్తుకు వస్తా ఉంది. చేసింది కొంత ఉంది, కానీ చేసింది గోరంత, చేయాల్సింది కొండంత ఉంది. కాబట్టి గోరంత చేసిన దాన్ని కూడా మనం అప్రిషియేట్ చేద్దాం. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనేది నా అభిప్రాయం. ఇక మీరు చెప్పినట్టు ఇంతవరకు సాధించిన అభివృద్ధి, నెక్స్ట్ సాధించాల్సినది మళ్ళీ చెప్దాం. సాధించిన అభివృద్ధి తీసుకుంటే డెఫినెట్ గా ఇటీవల కాలంలో కొంత మనకు కనిపిస్తా ఉంది. అంటే శంకుస్థాపనల వరకు కనిపిస్తా ఉంది. ఇది పూర్తి అయిపోయి ప్రారంభోత్సవాలు చేసినప్పుడు నిజమైన తృప్తి. సరే, సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్. ముందు శంకుస్థాపన ఎందుకు ఆ మాట అంటున్నంటే, ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ కు ప్రైవేట్ రంగంలో శంకుస్థాపన 5 సార్లు జరిగింది. అవును, అది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. 5 సార్లు. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి, జగన్మోహన్ రెడ్డి 2 సార్లు, చంద్రబాబు నాయుడు 2 సార్లు అనుకోవచ్చు. కాబట్టి ఇప్పటికీ అది ప్రైవేట్ రంగంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే చందంగా ఉంది ఇప్పుడు కూడా. కాబట్టి మనం శంకుస్థాపన చేస్తానే కంప్లీట్ అయినట్టు భావించకూడదు. సరే, శంకుస్థాపన కూడా అది కూడా వచ్చేసి మనం దాన్ని తక్కువ వేయడానికి లేదు. ఇక్కడ డ్రోన్ సిటీ నిర్మాణం కర్నూలులో ఒక 300 ఎకరాలలో 1500 కోట్లతో 40,000 మందికి పైగా ఉద్యోగాలు వచ్చే విధంగా దానికి ఆ భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం జరుగుతూ ఉన్నట్టుంది. సంతోషం. అది స్పేస్ సిటీ సత్యసాయి తిరుపతి జిల్లాల సరిహద్దులో, తిరుపతి జిల్లాలో అక్కడ కూడా దాదాపు 400 కోట్లతో స్పేస్ సిటీ నిర్మాణం జరుగుతూ ఉంది. అది కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. తర్వాత సోలార్ హబ్ అనేది జరుగుతుంది, కానీ దాని వలన భూములు పోతా ఉన్నాయి. సోలార్ సిస్టమ్ బాగానే ఉంది, కానీ ఆ సోలార్ హబ్ కోసం అని చెప్పేసి భూములన్నీ దాని కింద పోతున్నాయి. మరి దాన్ని అప్రిషియేట్ చేయాలన్నా, అది లాభమా నష్టం అనేది కొంత చర్చించాల్సిన విధంగా సోలార్ హబ్ కు. హార్టికల్చర్ హబ్, డెఫినెట్ గా హార్టికల్చర్ హబ్ వచ్చేసి ప్రధానంగా పండ్ల తోటలు, అటు అరటి గాని, చీనీ గాని, మామిడి గాని, ఇవన్నీ వాస్తవమే. కానీ ఆ హార్టికల్చర్ హబ్బే కొంప ముంచింది. ఈ సంవత్సరము కొనేవాడు లేడు, అడిగేవాడు లేడు, ప్రభుత్వం ఇంటర్ఫేర్ కాలా. చూస్తా ఉంటే మామిడి పండ్లు, చీనీకాయలు చెట్లకు మాగి కింద పడిపోతున్నాయి. కాబట్టి ఎవరు అడిగేవారు లేరు, కొనేవారు లేరు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు, ప్రభుత్వం అది తులసిరెడ్డి గారు, ఆ విషయంలో నిజానికి అది తీసుకుందాం. పాయింట్ ఏంటంటే, ఈ పంటలు పండడము,
ప్రభుత్వాల ఇన్వాల్వ్మెంట్ సరిగా లేకపోవడం, మార్కెట్కి వచ్చిన తర్వాత ధరలు ఉండకపోవడము, కొనుగోలు లేకపోవడం, ఇది ఎవ్రీ టైం ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక పంటకి ఈ క్రైసిస్ చూస్తూనే ఉన్నాం మనం. సో దాన్ని కొద్దిసేపు అట్లా పెడదాం. మనం అగ్రికల్చర్ అనుకున్నాం కదా. సో ఇండస్ట్రియలైజేషన్కి సంబంధించి మురళి గారు నమస్తే. ఈ పారిశ్రామికీకరణ అభివృద్ధి రాయలసీమలో కొంత మిగతా ప్రాంతాల కంటే, మిగతా రాష్ట్రాల కంటే కొంచెం వేగంగా, కొత్తగా, ఎక్కువగా కనబడుతుంది. అఫ్కోర్స్ తులసిరెడ్డి గారు అన్నట్టుగా కొన్ని శంకుస్థాపనలు జరుగుతున్నాయి, కొన్ని ప్రారంభోత్సవాలు కూడా అయినాయి. ఇండస్ట్రియలైజేషన్ మొత్తం రాయలసీమలోనే కేంద్రీకృతం అయింది కదా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? సార్ నమస్కారం. మీకు ఛానల్లో ఉన్న తులసిరెడ్డి గారు, రమేష్ గారు, అదే మాదిరి విజయ్ కుమార్ గారు, అందరూ ముఖ్యమైనటువంటి వాళ్ళు. ముఖ్యంగా విజయ్ కుమార్ గారికి దీని మీద కొంత అవగాహన కూడా ఉంది. ఆయన ఏదన్నా ప్రభుత్వాన్ని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలడని అనుకుంటాను నేను. మనం ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా అందుకే మిమ్మల్ని ముందు అడిగాను, తర్వాత సంతోషం. సార్ నేను ఇక్కడ ఒక విషయాన్ని సూటిగా, అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మన రాయలసీమ మన భవిష్యత్తు అని చెప్పి వస్తూత్పత్తి తయారీ రంగంలో చాలా బ్రహ్మాండంగా ఉండబోతోంది రాయలసీమ భవిష్యత్తు అని చెప్పాడు. సంతోషం. ఇక్కడ ఈ రోజు పత్రికల్లో వచ్చినటువంటి ప్రకటనలు లేదా పుట్టపర్తిలో ఆయన చేసినటువంటి ప్రసంగము, ఇవన్నీ కూడా చాలా మందిలో చాలా ఆశలు చిగురింపు చేసినాయి. 4,00,000 4,500 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. అదే మాదిరి 4,500 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, 239 పరిశ్రమలు వస్తా ఉన్నాయి. అంటే అసలు ఊహించనలవగానటువంటి పరిస్థితి ఒక రకంగా. అది ఆచరణలోకి వస్తే వాటన్నిటిని కూడా అద్భుతమనే అనుకోవాలి. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని నేను సూటిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన పారిశ్రామిక అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర, అది ఉమ్మడి రాష్ట్రమైనా విభజిత రాష్ట్రమైనా, ముఖ చిత్రాన్ని ఒకసారి మనం పరిశీలన చేయాలి. 1950-70 కాలంలో తొలి దశ, అది ప్రభుత్వ రంగం ఎంటర్ అయినటువంటి కాలం. ఆ కాలంలో కూడా రాయలసీమకి ఏమీ న్యాయం జరగల. ఆ తర్వాత మీరు 1970-90 కాలం చూడండి, ఒక వైవిధ్యభరితమైనటువంటిది కొంత కనిపిస్తుంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రత్యేకతల ఆధారంగా కొన్ని పరిశ్రమలు రావడానికి అవకాశం ఏర్పడినటువంటి కాలం. ఆ కాలంలో కూడా విశాఖపట్నం, విజయవాడ లేదా ఈ ప్రాంతాల్లో ఫార్మా ఇండస్ట్రీ చాలా వేగంగా పెరిగింది. మీకు ఈస్ట్, కృష్ణా, గుంటూరు, ఆ గోదావరి జిల్లాలు, ఇవన్నీ ఈ ప్రాంతాలు చూస్తే రొయ్యల సాగు చాలా పెద్ద ఎత్తున విస్తారంగా వచ్చినటువంటి విషయం మీకు కూడా, ఎందుకంటే జర్నలిస్ట్ గా మీకు లోతైనటువంటి అవగాహన ఉంది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కాకినాడ, ఒంగోలు, విజయవాడ ఈ ప్రాంతాల్లో ఏపీఐఏసి ఫుడ్ ప్రాసెసింగ్ కి, టెక్స్టైల్ ఇండస్ట్రీని ఏపీఐసి ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా వేగంగా విస్తరించడానికి ప్రయత్నం జరిగింది. వేరే మనకు రాయలసీమ ప్రాంతానికి వచ్చేటప్పటికి ప్రభుత్వ రంగం కొంత వచ్చింది. ఎక్కడొచ్చింది? మైన్స్ లో. ఇప్పుడు ఉదాహరణకి సిమెంట్ ఇండస్ట్రీ రాయలసీమలో కడప కేంద్రంగా ఇతర జిల్లాల్లో ఉన్నా కూడా ఈ కాలంలో అభివృద్ధి, ఎందుకంటే సున్నపురాయి ఖనిజంగా బాగా దొరుకుతున్నది కాబట్టి ఆ ప్రాంతంలో మన తులసిరెడ్డి గారికి కూడా దీని మీద బాగా అవగాహన ఉన్నటువంటి నాయకుడు ఆయన కూడా. ఆ ప్రాంతంలో ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీ పెరిగింది. అదే మాదిరి మీరు చూస్తే అనంతపూర్ లో ఎలక్ట్రానిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ అనేది ఒక ప్రాజెక్ట్ గానే ఆ సందర్భంగా ప్రభుత్వ రంగంలో వచ్చింది. మీరు రైల్వే కోడూరులో మంగంపేట వెరైటీస్ మామూలు పాత్రను పోషించలేదు. మనం ఈ సందర్భంలో దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఈ మధ్యలో ప్రభుత్వం తన అవసరం కోసం మంగంపేటని అడ్డం పెట్టి 9,000 కోట్ల రూపాయల రుణం రాష్ట్రాభివృద్ధి కోసం తీసుకున్నది. అంత బలమైనటువంటి సెక్టారు మంగంపేట సెక్టారు. ఇప్పుడు కూడా ఒక 2-3 వేల కోట్ల రూపాయలు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుందన్నటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ రోజు నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కొత్తవి తెస్తే చాలా సంతోషం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మేము రాయలసీమ వాసులుగా మేమందరూ కూడా సంతోషిస్తాం. నేను మొదట చెప్పదలుచుకున్నది ఉన్నదాన్ని కాపాడుకోవడం, కొత్తదానికి విస్తరించడం. ఇది ఇన్ జనరల్ ఉండాల్సినటువంటి అంశం. కానీ మనకు విభజిత రాష్ట్రంలో కానీ లేదా ఆరంభం నుంచి కూడా మనం పరిశీలన చేస్తే ఆ రకమైనటువంటి పద్ధతుల్లో లేదు. ఉన్నది ఎందుకు పోగొట్టుకుంటున్నామనంటే, ఒక్కటే, మంగంపేట వెరైటీస్ ఈ రోజు 60 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి. దీన్ని దేనికోసం వినియోగించాలా? గతంలో ఒక జీవో ఉండేది, 60% స్థానిక అవసరాలు. మూసేశారా? ఇప్పుడు మూసేదానికి రెడీగా ఉంది. ఇప్పుడు అంటే అధికారికంగా చెప్పారా లేకపోతే మీకేమైనా సమాచారమా? నాకున్నటువంటి సమాచారం, ఇప్పుడు పెద్ద ఉద్యమం జరుగుతుంది అక్కడ. మంగంపేట వెరైటీస్ ఉద్యమాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అంటే నేను అనేది ఏంటంటే, 1960 నుంచి ప్రభుత్వాలు ఉన్నాయి, 1960 నుంచి ఉద్యమాలు ఉన్నాయి, 1960 నుంచి కార్మికులు ఉన్నారు, 1960 నుంచి 60 నుంచి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, అన్ని పార్టీలు ఉన్నాయి. కానీ రాయలసీమ అలాగుంది.
నేను అదే సార్, నేను అదే జస్ట్ నేను కంక్లూడ్ చేస్తాను. నేను ఎందుకు అంటున్నా అంటే విజయ్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన కొత్తదాన్ని డెఫినెట్ గా మనం ఇన్వైట్ చేయాల్సింది అంటే ఏం సందేహం, ఉన్నదాన్ని కాపాడుకోవాలి కదా. కాపాడుకోవడానికి ప్రభుత్వ విధానమే ఒక ఆటంకంగా ఉంది. ఒక పెద్ద ఇండస్ట్రీ, ఒక నియోజకవర్గాన్ని, ఎకానమీని ఈరోజు దాన్ని నడుపుతున్నటువంటి ఇండస్ట్రీ, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతల ఆధారంగా దాన్ని ఇంకొక 20 ఏళ్ల పాటు నడపాలి. ఈ రోజు ఉన్నటువంటి కండిషన్ అయితే 2 ఏళ్లలో మూతపడిపోతుంది. అట్లాంటి ఇండస్ట్రీని కాపాడుకోవాలి రాయలసీమలో. మీరు ఇంతకుముందు అన్నారు రాయలసీమలో ప్రత్యేకతలని, ఖనిజం అనేది ఒక ప్రత్యేకమైనటువంటిది. ఈరోజు దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా? డెఫినెట్ గా ఉందని నేను అనుకుంటాను. డెఫినెట్ గా ఉందండి. ప్రతి వనరుని కాపాడుకోవాలి. అది ఇనుప ఖనిజమైనా లేకపోతే వెరైటీస్ అయినా ఇంకోటైనా అన్నిటి కాపాడుకోవాలి. వాటిని ఇంకా వాడుకోవాలి. మన దేశీయ అవసరాలు, మన అవసరాలు ముఖ్యమైనది. దురదృష్టం ఏంటంటే ఎవడో కంపెనీ కట్టబెట్టేసి మొత్తం తరలించే కార్యక్రమం, విదేశాలకు తరలించే కార్యక్రమం, పౌడర్ గా పంపించాల్సింది రాళ్లుగా పంపించేస్తున్నారు. ఇదన్నీ ప్రభుత్వం మీకు పదే అడ్డుపడుతుందని అనుకోవద్దు, కానీ వెరైటీస్ కి సంబంధించి కానీ మైనింగ్ కి సంబంధించి కానీ మీరు చెప్పిన సూచనలు ఓకే. కానీ నేను ఇంత పెద్ద లిస్ట్ చదివాను, కొత్తగా వచ్చినవి వస్తున్నవి. అవన్నీ నేను ఎందుకు అంటున్నాను, అట్లా కాదు కదా. కాదండి, నేను అంటే ఒక అడుగు ముందుకేసి మాట్లాడుతున్నాను. ఫ్యాక్షన్ కల్చర్ పెరిగిపోవడానికి మంగంపేట వెరైటీస్ ఒక కారణమా కాదా? ఆ కారణం అని చెప్పి మూసేయమని నేను అనడల్లా. నేను మూసేయమని నేను అనడల్లా. కానీ ఏనాడు ఫ్యాక్షన్ గురించి మాట్లాడని జాతీయ సంపద సార్, జాతీయ సంపద, ప్రజల సంపద మురళి గారు కాపాడుకోవాలని నేను చెప్పేది. డెఫినెట్ గా కాపాడుకోవాలి. నేను కూడా అదే అంటున్నా. వెరైటీస్ ని కాపాడుకోవాలి, ఇనుప ఖనిజాన్ని కాపాడుకోవాలి, ఇంకా బాగా డెవలప్ చేయాలి. అయితే అసలు ఇన్ని జరుగుతుంటే వీటి గురించి వదిలేసుకుని మనం అది ఒక్కటే పట్టుకుంటే, నేను ఆ ఒక్కటి అనడంలో అన్ని చెబుతూ ఉదాహరణకు ఒకటి చెప్తున్నాను. నేనంటే నేను కంక్లూడ్ చేస్తా, ఒక్క సెకండ్ మీరు నాకు టైం ఇవ్వండి. నేనేమంటున్నానంటే ఇప్పుడు విభజిత, మీరు అన్నారు ఇంత మునుపు, ఈ 10 ఏళ్ల కాలంలో విభజిత రాష్ట్రము ఏమి సాధించింది అని మనం పరిశీలన చేస్తే, ఇప్పుడు మనం అన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిందన్ని విమర్శ చేయడం కోసం నేను మాట్లాడడం లేదు సార్, ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడుకోవడానికి. వాస్తవంగా దక్షిణ భారతదేశంలో ఈ రోజు మనకున్నటువంటి పరిస్థితి ఏంటంటే అందరికంటే వెనుకబాటుతో ఉన్నాము. 2019లో 29వ స్థానంలో మనం ఉన్నాం. 2014, 19లో 2019, 24కు వచ్చేటప్పటికి వైసీపీ అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో మేము 3rd ర్యాంకు బ్రహ్మాండంగా ఉన్నామని వాళ్ళు చెప్పారు. ఆచరణలో చూస్తే అట్లాంటిది ఏమి లేదు. మనకు వచ్చినటువంటి జాతీయ సగటుతో పోలుగు చేసుకున్నప్పుడు చాలా తక్కువ వచ్చింది. దక్షిణాది రాష్ట్రాలతో పోలుగు చేసుకున్నప్పుడు టైం నాకు లేదు, దయచేసి అర్థం చేసుకోండి. నేను రాయలసీమ ఇండస్ట్రియలైజేషన్ వేగవంతంగా పడుతున్న అడుగులు వీటి గురించే మాట్లాడుతున్నారు. అమలు కోసం మన ప్రయత్నం చేయాలి. చాలా స్పష్టంగా చెప్పేది చెప్పడం కాదు కదా, ఆచరణ ఏందనేది ప్రధానమైనది. ఓకే. సో ఇప్పుడు వరకు వచ్చినవి, ఈ 10 ఏళ్లలో, ఈ 12 ఏళ్లలో వచ్చినవి, ఇప్పుడు జరుగుతున్న శంకుస్థాపనలు పూర్తి చేయాలి, ఎంత తొందరగా పూర్తి అయ్యేది అంత మంచిది అనేది తులసిరెడ్డి గారు ఇచ్చిన సజెషను. ఇవి మాట్లాడదాం. మీరు ఎప్పుడో 5-6 దశాబ్దాలు 7-8 దశాబ్దాల నుంచి ఉన్న ఖనిజాలు, మైనింగ్ అని అంటే అవి నడుస్తూనే ఉండాలి. అవి ఆపితే ఊహించనివి కంపెనీలు, తయారీ కేంద్రాలు రావడం, ఇదంతా దీని మీద చర్చిస్తున్నాం మనం. మనతో విజయ్ కుమార్ ఉన్నారు. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. విజయ్ కుమార్ గారు, తులసిరెడ్డి గారు చేసిన సజెషన్స్ ఏవి వస్తున్న వాటిని మనం అభినందించాల్సిందే. కానీ ఇంకా రావాల్సినవి చాలా, చేయాల్సింది చాలా ఉంది. శంకుస్థాపనలు పూర్తి అవ్వడం కూడా చాలా ముఖ్యం అనేది ఒకటి. సరే, ఇక కమ్యూనిస్ట్ నాయకుడు కదా, ఎంతైనా మురళి గారు పాజిటివ్ యాటిట్యూడ్ తక్కువ ఉంటది, నెగిటివ్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంటది. ఏమండి, నేను అన్నానని కాదు, కానీ మీరు 10 నిమిషాలు మాట్లాడారు. 10 నిమిషాల్లో కనీసం ఒక్క 10 సెకండ్లైనా ఇగో ఇవి చేశారు, రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది, కియా కార్ వచ్చింది, సంతోషం మా రాయలసీమ అన్నారా? ఎంతసేపు వెరైటీస్ దాని చుట్టూ తిప్పారు. రాయలసీమని హత్యాకాండగా మార్చేసిన వెరైటీ చుట్టూ తిరిగారు. కానీ మీరు రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటే చెప్తున్నారు. నేను రాయల్ ఎన్ఫీల్డ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కియా కార్లు కూడా చెప్పాను, చాలా చెప్పాను. అసలు మీ ప్రస్తావన వచ్చిందా మీ నోటి వెంట? మురళి గారు, మీ నోటి వెంట ప్రస్తావన వచ్చింది. ఎనీవే ఐ రెస్పెక్ట్ అండి. ఎనీవే ఓకే రైట్. విజయ్ కుమార్ గారు చెప్పండి ప్లీజ్. ఇండస్ట్రియలైజేషన్ డెవలప్మెంట్
సార్ ఫస్ట్ ఒక చిన్న స్టాటిస్టిక్స్ చెప్పి వెళ్ళిపోతుందండి. 2014 అంటే మన రాష్ట్రం విడిపోక ముందు 4 జిల్లాలు అంటే 4 జిల్లాల అప్పటి రాయలసీమ యొక్క జిఎస్డిపి స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 85,000 crores అండి. అప్పుడు మనకు స్టేట్ మొత్తం 5 లక్షల చేంజ్ ఉండేది, 5 లక్షల కోట్లు ఉండేది, 5 లక్షల చేంజ్ కోట్లు. 85 crores ఈ 4 జిల్లాలు. ఈ 2014 నుంచి 2026 దాకా మనం ఇప్పుడు చూస్తే ఈరోజు ఒక్క తిరుపతి మాత్రమే, అంటే కొంత నెల్లూరు జిల్లా అది వచ్చి ఉండొచ్చు, బట్ ఒక్క తిరుపతి మాత్రమే 95 కోట్లు ఉంది. అంటే ఈ 4 జిల్లాలకు వస్తే 5,70,000 కోట్ల రూపాయల జిఎస్డిపి, అంటే దాదాపు మిగిలిన రాష్ట్రంతో సమానంగా రాయలసీమ గత 10-12 సంవత్సరాలుగా ఎదిగింది. అంటే ఈరోజు అప్పుడు 5 లక్షలు ఉండేది, ఈరోజు దాదాపు 17,000 crores, అంటే దాదాపు 3-4 ఇంతలు అయింది. రాయలసీమ దానికంటే ఎక్కువైంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక కిల్లర్ ఫ్యాక్ట్ ఏంటి అంటే అనంతపూర్ యొక్క, ఇందాక మీరు అనంతపురం గురించి చాలా చెప్పారు, జైసల్మేర్ తర్వాత ఎడారిగా మారబోయేది అనంతపురం అని మేము కాలేజీ ఉన్నప్పుడు మేము చదువుకున్నాం అప్పుడు. కానీ అనంతపూరు సత్యసాయి జిల్లాలు 2 యొక్క పర్ క్యాపిటా అంటే కొనుగోలు శక్తి కోనసీమ జిల్లా కంటే ఎక్కువ. ఈరోజు కోనసీమ జిల్లా 191,000 ఉంటే అనంతపూర్ 2,33,000, సత్యసాయి జిల్లా 2,19,000. అంటే ఇదేదో బ్రహ్మాండంగా వెళ్ళిపోయాయి అని నేను చెప్పట్లేదు. తులసిరెడ్డి గారు చెప్పిందే నేను కూడా ఏకీభవిస్తూ మనం ఖచ్చితంగా కొంత అయితే సాధించాం. ఇది ఖచ్చితంగా రాయలసీమ మీరు వ్యవసాయం తర్వాత మారుతున్నారు, సో ఈ డ్రిప్ ఇరిగేషన్లో మనం ఎంత లోతుగా వెళ్ళామంటే కేవలం కాలువల ద్వారా మాత్రమే వాటర్ కాదు అని చెప్తాను. సో ఈరోజు చంద్రబాబు గారు సత్యసాయి జిల్లాలో శంకుస్థాపన చేసిన దాన్ని మనం అందరం చూసాము. దాన్ని పక్కన పెడితే మనకు సత్యసాయి జిల్లాలో ఈ రోజు దాకా ఈ కంపెనీలు లేవు. బిఈఎల్ కంపెనీ వచ్చింది, దాన్ని ఎన్ఏసిఏ వచ్చింది, ఇప్పుడు ఆగ్నేయ అస్త్ర వస్తుంది, రిలయన్స్ క్లీన్ ఎనర్జీ వస్తుంది, ఆర్ఎంజెడ్ వస్తుంది, మ్యాగ్నఫింగ్స్ వస్తుంది. ఇవంతా శంకుస్థాపన చేసినవైనా ఆ కేటగిరీలో ఉన్నాయి, లేదా ల్యాండ్ ఇచ్చిన కేటగిరీలో ఉన్నాయి, ఎంఓయూ చేసిన కేటగిరీలో ఉన్నాయి. సో ఈ కంపెనీలు నంద్యాలు చూసుకుంటే మనకు అల్ట్రాటెక్, రామ్కో ఇట్లాంటివన్నీ పాత నుంచి ఉన్నాయి. గ్రీన్కో పిన్నాపురం ఎంత అక్కడ భూగర్భ జలాలను ఇచ్చేస్తుందంటే ఈరోజు మనం ఇందాక చెప్పిన వ్యవసాయం దానివల్ల కనీసం 20% వచ్చిందని పూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా ఓర్వకల్లో గ్రైడ్ వరుసగా నేను లిస్ట్ చెప్తూ కాదు తులసిరెడ్డి గారు లేవనెత్తిన పాయింట్కి ఇప్పుడు మీరు రిప్లై ఇచ్చినట్ట. ఏంటది? సోలార్ హబ్ గా మారుతోంది, కానీ దానివల్ల ల్యాండ్స్ ఎక్కువ ఇదవుతున్నాయి, భూములు ఎక్కువగా యూటిలైజ్ అవుతున్నాయి, దానివల్ల నష్టమా లాభమా అనేది చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం సోలార్ హబ్ వల్ల గ్రౌండ్ వాటర్స్ పెరుగుతున్నాయనా? ఇది ఒక వేరే ప్రాజెక్ట్. గ్రీన్కో ఎనర్జీ మీరు చెప్పేది కర్నూలు లోపల ఉండేది, ఇది వేరే. ఎక్కడ అంటే రాయలసీమలో ఉన్న వైబ్రెన్స్ ఏంటంటే అక్కడ మనం మురళీ గారు చెప్పేట్టు ఖనిజాలు ఉన్నాయి, అక్కడ సోలార్ చేస్తున్నారు, ఏమంటారు రకరకాల సంబంధం లేని ఇండస్ట్రియల్ హబ్ వస్తుంది అక్కడ. మనం ఎంతసేపటికి రాయలసీమ అనగానే ఖనిజము, బయోరైటీస్, ఇంకోటి అప్పుడు దాని గాలి జనార్దన్ రెడ్డి గారు చేసిన రచ్చ గొడవ ఇవే చూస్తాం మనం. ఎంతసేపటికి ఖనిజం తప్ప రాయలసీమలో ఏమీ లేదు అని మీరు ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు రాయలసీమలో ఖచ్చితంగా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి సార్. ఇప్పుడు జయరాజ్ ఇస్పాత్ చాలా ఫేమస్ కంపెనీ, వాళ్ళు దాదాపు 2,838 కోట్లతో మనతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. 415 ఎకరాల ల్యాండ్ కూడా వాళ్లకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జేడీకే ఫ్లై డ్రోన్, లాట్రిక్స్ ఏరోస్పేస్, ఈ పేర్లంతా ఇప్పుడు నేను చెప్తే ఈయన ఎక్కడి నుంచో తెస్తున్నా అంటారు. నేను ఎక్కడి నుంచి రాలేదు, కేవలం గవర్నమెంట్ వెబ్సైట్లోకి పోయే నేను తీసుకున్నా జరిగింది. సో ఇవంతా కొత్త కంపెనీలు అడానీ హైడ్రో ఎనర్జీ, దాని టెక్నోడోమ్ ఇండియా, ఇవన్నీ కొన్ని కంపెనీలు ఆల్రెడీ
కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఈ టెక్నో2 ఇండియా అనేది వైఎస్ఆర్ కడప జిల్లాలో ఫేజ్ 1 ఆల్రెడీ ఆపరేషన్లో ఉంది, ఫేజ్ 2 అనేది జరుగుతోంది. ఏఐఎల్ డిక్సన్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఇవన్నీ ఉండేది కడప జిల్లాలో. శ్రీ సిటీ కానే కాదు, నేను అక్కడికి పోవట్లేదు అసలు. ఛానల్ ప్లే లిమిటెడ్ ఎలక్ట్రానిక్స్, రాయలసీమలో తిరుపతి ప్రాంతంలో వచ్చే ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ రాష్ట్రంలో ఎక్కడ రాలేదు. అసలు కార్బన్ కావచ్చు, ఇది డెక్సన్ కావచ్చు, మనం ఇప్పుడు నేను ఎందుకు ఫస్ట్ స్టార్టింగ్లో జిఎస్డిపితో స్టార్ట్ చేశా అంటే, జిఎస్డిపి ఊరికే రాదు కదా. సో జిఎస్డిపి వచ్చిందంటే అక్కడ ఆర్థిక రొటేషన్ జరుగుతోంది. ఆర్థిక రొటేషన్ జరుగుతోంది అంటే ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీ అనేది జరిగి ఉండాలి. సో ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుందంటే జీతాల ద్వారా అన్నా కావాలి, ఉద్యోగుల ద్వారా అన్నా కావాలి, వాళ్ళకి వ్యాపారం ద్వారా అన్నా కావాలి, మొత్తం మీద అయితే నగదు చలామణిలో ఉండాలి. టీసీఎల్ ఇండియా, ఈ టీసీఎల్ ఇండియా ఎంత గొప్పదంటే, టీసీఎల్ ఇండియా పర్సే కంపెనీ గొప్పది కాదు, కానీ వాళ్ళు సెల్ టీవీ డిస్ప్లే మాడ్యూల్ ఫెసిలిటీ, మనం ఏదైతే స్క్రీన్ చూస్తాం కదా, భారతదేశంలో ఎక్కడా లేదు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైప్ అది. సో 1800 కోట్లతో దాదాపు అయిపోయింది, స్టార్ట్ కూడా ఉంది. తిరుపతి దగ్గర వికృతమాల దాదాపు జస్ట్ అరౌండ్ 15 కిలోమీటర్స్లో డిక్సన్ టెక్నాలజీ. ఇన్ని చేస్తూ కూడా మురళీ గారు లాంటి వాళ్ళని, లేకపోతే ఇంకొంతమంది మేధావులుగా, అంటే మురళీ గారిని నేను అట్లా అనడం లేదు, మురళీ గారు లాంటి నాయకుల్ని కానీ, లేకపోతే కొంతమంది విమర్శించే వాళ్ళు ఉన్నారు ఇంకా ఏమీ చేయట్లేదని వాళ్ళు కానీ. అండ్ నా క్వశ్చన్ కూడా, ఇప్పటికి 5 సార్లు శంకుస్థాపన కూడా అయిపోయిన కడప స్టీల్ కానీ, ఇవి ఎందుకు ముందుకెళ్ళడం లేదు విజయ్? సార్ ఒక్క మాట సార్, ఏం మాట్లాడినా ఇంతసేపటికి కడప స్టీల్ ప్లాంట్ ఒక్కడే తెచ్చి ముందుకు పెడతారు. దానికి ఫిజిబిలిటీ లేదో, లేకపోతే 5 సార్లు శంకుస్థాపన జరిగిందంటే అక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ దాన్ని ఒక్కసారి పక్కన పెట్టి, మురళీ గారు మా ఊరే, ఆయన ఈ బాన్ అండ్ బాటర్ తిరుపతి మామారే, ఆయనకి వెళ్ళి నేను చెప్పినవన్నీ ఆయన బాగా తెలుసు. వాళ్ళ యొక్క ఉద్యమంలో భాగంగా రకరకాల దీనిపై వెరైటీస్ మూసేస్తారా అది చెప్పి ఆయనకు సమాచారం ఉందని కూడా చెప్పారు. కాదు సార్, వెరైటీస్ కదండి, వెరైటీస్లో వచ్చింది ఏంటంటే ఆయనకి తెలిసే ఉండాలి, రేర్ ఎర్త్ కారిడార్ మనకి ఇచ్చారు కదా, రేర్ ఎర్త్ కారిడార్లో ఈ వెరైటీస్ కూడా వస్తుంది. సో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, రేర్ ఎర్త్ అంటే అరుదైన ఖనిజాల యొక్క కారిడార్లో దీన్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. కానీ స్టేట్ గవర్నమెంట్ యొక్క బాధ ఏంటంటే, అరుదైన ఖనిజాల్లో ఇంక్లూడ్ చేస్తే మన ఇష్టం వచ్చేంత తవ్వలేం, అది ఏపీఎండిసి నుంచి రకరకాల చేతిలోకి వెళ్ళిపోతుంది. పాయింట్ 1. అందుకని మీరు దాన్ని రేర్ ఎర్త్ కారిడార్లో తీసేయండి అని సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాయడం జరిగింది. రెండోది ఏంటంటే, ఆ యొక్క దీంట్లో ఉన్నది తరతరాలకు రాదు, కేవలం 27 లక్షల టన్నులు మాత్రమే ఉంది. ఈ రోజు నుంచి ఇప్పుడు ఎంత తవ్వుతున్నాం అంతే తవ్వుతూ పోతే 13-14 ఏళ్ళ కంటే దాంట్లో ఖనిజం ఉండదు. సో అదేదో మాకు సింగరేణి మారి ఇంకో 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చేంత ఖనిజం దాంట్లో లేదు. ఒకసారి కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఇట్ ఈస్ ఫైనైట్, అంటే అయిపోతుంది. అది చాలా సంవత్సరాల నుంచి అది మనకు సేవ చేసింది, ఇంకొన్ని సంవత్సరాలు చేస్తుంది. అంతేగాని వెరైటీస్ ఇంకొక 100 సంవత్సరాల పాటు మనం ఎంత తవ్వినా తవ్వుకున్నంతే అన్నంత కానే కాదు. పూర్తి డీటెయిల్స్ కావాలంటే కూడా ఇస్తాను నేను. ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు హ్యావ్ మ్యాక్సిమం 24 lakhs. మనం సంవత్సరాన్ని 20 లక్షలు చదువుతున్నాము. సో ఇంకొక 12-13 సంవత్సరాలు 14 సంవత్సరాల కంటే ఎక్కువ వచ్చి ఇదే లేదు. మనం ఆల్రెడీ దాంట్లో లోన్ గుర్తు తీసుకున్న మాట వాస్తవమే. సో ఇంతకంటే దీంట్లో ఇవన్నీ ఎప్పటికీ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు శంకుస్థాపన చేసినవి ఉన్నాయి కదా, ఇవాళ చేసిన యుద్ధ విమానాల, లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, లేకపోతే ఇంకా చాలా శ్రీ సిటీలో ఇంకా కొన్ని చేశారు అవి కానీ, లేకపోతే డ్రోన్ సిటీ కానీ, స్పేస్ సిటీ కానీ, ఇవన్నీ ఎప్పటికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది సార్. ఇప్పుడు 3 రకాలు చాలా ఆల్రెడీ ఇప్పటిదాకా మనకు వచ్చి పనిచేస్తున్నవి వింటెక్, సెల్కాను, టీసీఎల్, డిక్సన్ టెక్నాలజీస్, ఇవన్నీ తిరుపతి చుట్టుపక్కలే ఉన్నాయి. తిరుపతి నుంచి 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ లేవు, గ్యారంటీగా ఉన్నాయి. అన్ని చూసాం. యోగంలో లోకేష్ గారు యోగంలో వస్తూ అన్నిటి ముందు ఫోటోలు కూడా తీసుకున్నారు. సో ఇవి లేవు అంటే అబద్ధం, ఉన్నాయి. దీని కాకుండా మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉండేవి చిన్నపండూరు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ,
చీదెల్ల ఎంఎస్ఎంఈ పార్కు ఎక్కడ పొంగనూరు దగ్గర. ఇది కాకుండా మనం ఇప్పటిదాకా ఎంఓయూ కానీ ల్యాండ్ అలొకేషన్ జరిగింది. నేను ఇప్పుడు చిత్తూరు గురించి మాట్లాడతాను, ఎస్ట్రైల్ చిత్తూరు గురించి. లాంగ్ రైల్ టెక్నాలజీస్ కావచ్చు, ఇన్నో టెక్సీస్ కావచ్చు, రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ దే సెడ్ దట్ దే విల్ కంప్లీట్ బై 2028 కంప్లీట్ చేస్తూ ఉన్నారు. సో ఆల్ దీస్ కంపెనీస్ మనం అక్కడి నుంచి వస్తున్నాం. సో మనం గత 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు మేము ఉన్నాం. 5 సంవత్సరాల్లో తెచ్చిన కంపెనీని నేను ఈరోజు సవాల్ చేస్తాను. అక్కడ వైసీపీ వాళ్ళు లేరు కాబట్టి, జవాబు చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళు ఈ ఎట్లా చూస్తూనే ఉంటారు కాబట్టి, వాళ్ళ 5 సంవత్సరాల్లో ఒక్క కంపెనీ కడపలో ఐ థింక్ ఒక్క కంపెనీ తెచ్చారు. కడపలో ఆ కొప్పర్తి దీంట్లో ఒక్క కంపెనీ తప్ప ఈ 4 జిల్లాల్లో వ్యవసాయ పరంగా కానీ, పారిశ్రామిక పరంగా కానీ, ప్రాజెక్టుల పరంగా కానీ, కంపెనీల పరంగా కానీ రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి ఒక్క కంపెనీ తెచ్చాడా? నేను 10 సార్లు ఒక్క నొక్కుతున్నా. రైట్, ఓకే, రైట్ విజయ్, ఒక్క నిమిషం. రమేష్ నాయుడు గారు, రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన, వీటి మీద పెద్ద చర్చ జరుగుతోంది. కుప్పలుగా శంకుస్థాపన జరుగుతున్నాయి, చాలా కంపెనీలు ఓపెన్ అవుతున్నాయి, చాలా కంపెనీలు పనులు మొదలుపెట్టాయి, చాలా కంపెనీలు ఉత్పత్తి మొదలెట్టాయి. చాలా నో డౌట్, సరే కొంత ఇది ఉండొచ్చు ఇంకా జరగాలని, కానీ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ జరుగుతుంది కదా. దీని మీద మీ పార్టీ వ్యూ ఏంటి? ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మీ అభిప్రాయం ఏంటి దాని మీద, రాయలసీమ వాసిగా? అందరికీ నమస్కారం సార్. నమస్తే అండి. అవునన్నా కాదన్నా రాయలసీమకు సంబంధించినటువంటి విషయంలో ఒక సానుకూలమైనటువంటి వాతావరణం మాకుంది. ఎందుకంటే గతంలో 10 ఎకరాల ఆసామి కూడా కర్ణాటకలో ఒక వాచ్మెన్ గా పనిచేసేటువంటి దుస్థితి, లేకపోతే గుంతకల్లో ఉన్నటువంటి వాడు రాజంపేటకు వచ్చేసి ఒక నిర్మాణ రంగంలో పనిచేయాల్సినటువంటి దుస్థితి, అక్కడ మోతుబారు రైతు ఉండొచ్చు కాక కరువు కారణంగా. సో లేకంటే పక్క రాష్ట్రాలకు పోయేటువంటి పరిస్థితి. ఒకప్పుడు శ్రీకాకుళానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉత్తరాంధ్ర వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు వలసలు. కానీ రాయలసీమకు సంబంధించిన వాళ్ళ పరిస్థితి కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో చూసాం. అయితే ఆ దురదృష్టకరమైనటువంటి సంఘటన నుంచి ఏమైపోయిందంటే, ఆ రాయలసీమలో ఉన్నటువంటి ఒక కావలసినంత భూమి వనరులు, మానవ వనరులు, లేకపోతే మాకున్నటువంటి మెట్రోపాలిటన్ సిటీస్ చుట్టూతా, రాయలసీమకు చుట్టూతా ఉండడం కారణంగా, కనెక్టివిటీ పెరగడం కారణంగా, ఈ రోజు ఇండస్ట్రీస్ ను కూడా తీసుకొచ్చేటువంటి అభిలాష ఉన్నటువంటి నాయకత్వం కారణంగా రాయలసీమకు అవునన్నా కాదన్నా 2014-19 కాల వ్యవధిలో కియా లాంటి ఫ్యాక్టరీలు వచ్చాయి. తిరుపతి చుట్టుపక్కల అనేక పరిశ్రమలు వచ్చాయి. చెప్పాలంటే చాలా పరిశ్రమలు చాంతాడంత ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలు వచ్చాయి. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఐసర్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా వచ్చాయి. ఈవెన్ గుజరాత్ లాంటి రాష్ట్రంలో లేనటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా మన దగ్గర పెట్టారు. అలాగా చెప్పుకుంటూ పోతే 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావడం, అదే ఒరవడిని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొనసాగిస్తాడు. ఎందుకంటే అవుట్ ఆఫ్ 52కి 49 సీట్స్ ఆయన గెయిన్ అయ్యాడు. రాయలసీమలో ఒక రకంగా ఎప్పుడు ఆ విధమైనటువంటి మ్యాండేటరీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాల కారణంగా. కానీ జగన్మోహన్ రెడ్డిని అవన్నీ కాదని చెప్పి అవుట్ ఆఫ్ 52కి 49 స్థానాలు ఎకాఎకన కట్టబెడితే, సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే, మీరు అన్నట్లు అవునన్నా కాదన్నా ఆయన ఒక రకంగా ద్రోహం చేశాడు. రాయలసీమ ప్రాంతం మీద సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాళ్ళు లేరా అంటే ఆ పార్టీలో ఉన్నారు. రాయలసీమ ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు లేరా అంటే ఉన్నారు. కానీ నోరు మెదపలు ఆ రోజుల్లో. ఈ రోజు మళ్ళా ఎన్డీఏ కూటమి వచ్చింది. ఈ రోజు మళ్ళా కొంత వాళ్ళకు ఉనికి చాటుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఆడాడ. కానీ ఒకటి చెప్పదలుచుకున్నా, ఈ రోజు పరిశ్రమలు అవునన్నా కాదన్నా హైడ్రో పంప్ సెట్లు కావచ్చు, లేకపోతే సోలార్ కి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, ఇక్కడ హార్టికల్చర్ హబ్ గా తయారు చేసేటువంటి విధానాలు కావచ్చు, ఈ క్రమంలో పురోగతి అంతా ఎంత కాదు. అది 100% తులసిరెడ్డి గారు పెద్దలు చెప్పారు. 100% ఏకీభవించకపోవచ్చు. కానీ పూర్ణ యోజన ఒక ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే పూర్ణ యోజన ఉండాలి. ఆ విధంగా ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో 100% వెల్ ప్లానుడ్ గా పోతుంది. ఇక్కడున్నటువంటి వనరులు ఏమున్నాయి, ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో
ఏ అంశం మీద దృష్టి పెడితే ఇక్కడ పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు దృష్టి ఔత్సాహికులు వీడికి ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారని గుర్తించి ఆ విధంగా ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి, రాయితీలు ఇచ్చేటువంటి పరిస్థితి కారణంగా రాయలసీమలో కూడా పరిశ్రమలు మీరు అవునన్నా కాదన్నా కొప్పర్తి తీసుకోండి, లేకంటే కర్నూలులో డ్రోన్ సిటీ ఈ రోజు మన దేశంలోనే కాదు ప్రపంచ స్థాయికి, లేకపోతే ఏరోస్పేస్ కు సంబంధించినటువంటి విషయంలో కానీ ఇలాగా రాయలసీమ కూడా చాలా వేగంగా పారిశ్రామికరణ జరుగుతున్నటువంటి ప్రాంతంగా ఒకవైపు, అదే సమయంలో హార్టికల్చర్ హబ్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రానికి నివేదిక ఇవ్వడం జరిగింది. కేంద్రం కూడా సహాయం చేస్తాము, మీ ప్రపోజల్స్ పంపించండి అంటే ఈ రోజు దానికి హార్టికల్చర్ హబ్ కింద వెలుగొండ ప్రాజెక్టు సంబంధించినటువంటి మిగులు ఏవైతే ఉన్నాయో పనులు పూర్తి కావడం కోసం కానీ, దానేరి నగరికి సంబంధించినటువంటి విషయంలో కానీ, చివరికి అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో కానీ కేంద్రము తనే షూరిటీ ఉండి కేంద్రం నుంచి నిధులు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఉన్నటువంటి డ్యాములు కొట్టుకునే పోయేటువంటి పరిస్థితి, కనీసం వాటి గ్రీస్ కూడా పూయలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. ఈయన ఇందనక చెప్పారు, నేను కందారపు మురళి గారిని నేను రెస్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే నేను ఒక స్టూడెంట్ లీడర్ తిరుపతిలో పనిచేశాను. ఆయన నేపథ్యం నాకు తెలిసినటువంటి వ్యక్తిగా ఆయన ఆవేదన నేను అర్థం చేసుకోగలిపి, మంగంపేట వెరైటీస్ కు సంబంధించి నాకు తులసిరెడ్డి గారికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. మంగంపేట వెరైటీస్ నిజంగా రాజకీయాలు చేయడానికి, రాజకీయ కక్షలు పెంచడానికి, రాజకీయంగా ఎదగడానికి కొన్ని కుటుంబాలకు ఆసరాగా ఏర్పడింది అది. కానీ ఈ ప్రభుత్వంలో కూడా కొంత పాలసీస్ విషయంలో తప్పులు ఉన్నాయి. ఆ పాలసీస్ ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది, కాదని లేనటువంటి సత్యం. కానీ అదే విషయంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రానికి సంబంధించి రాబోయే రోజుల్లో రాయలసీమ కూడా ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండేటువంటి పరిస్థితి, ఉపాధి లభించడం కోసం ఒక డెస్టినేషన్ పాయింట్ కు మారేటువంటి అవకాశం ఉంది. అవునన్నా కాదన్నా రాయల్ ఎన్ఫీల్డ్ అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయితే 100% వస్తారు. ఇక్కడికి కూడా చాలా మంది ఔత్సాహికులు లేకపోతే యువ ఇంజనీర్లు అందరూ కూడా వచ్చేటువంటి పరిస్థితి. ఉన్నటువంటి పరిశ్రమలు గతంలో కాపాడుకోలేకపోయినా తరివేశాం. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి అవునన్నా కాదన్నా గల్లా కుటుంబం దగ్గరగా ఉంది రాజకీయంగా. ఆ పరిశ్రమను తరిమేపడ్డే కదా తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో పరిశ్రమ పెడుతున్నారు, లేదంటే తమిళనాడులో పెడుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఆ విధంగా కాదు. ఈవెన్ వైఎస్ఆర్సీపీకి చాలా బలమైనటువంటి ఆర్థిక వెన్నుదన్ను చూపినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే కాంట్రాక్టర్లు అలా తరిమే బట్టే కదా జనం అర్థం చేసుకునే ఇది తరిమేసే ప్రభుత్వాలు మాకు 151 నుంచి 11 తీసుకొచ్చారు. కాబట్టి మ్యాండేటరీ వేరు, జవాబుదారీతనం వేరు. ఉన్నటువంటి పరిశ్రమలు తరలించడం కారణంగా కొన్ని తరాలు నష్టపోతాయి కదా ఉపాధి లేకపోవడం. ఒక వ్యక్తి మన ఊరికి ఒక వ్యక్తి టూరిజం స్పాట్ గా ఉన్నటువంటి ఒక ఊరిని గండికోటను సందర్శించాడు అనుకోండి, 5 మందికి ఉపాధి లభిస్తుంది. ఒక పరిశ్రమ నెలకొల్పితే ఎంతమందికి ఉపాధి వస్తుంది? ప్రత్యక్షంగా పరోక్షంగా. ఉన్నటువంటి పరిశ్రమను పాల్పడతానంటే అది తప్పు కదా. కానీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ అభిమానులు అయినంత మాత్రాన వాళ్ళని ప్రోత్సహించద్దా అంటే ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఆ యొక్క పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేస్తుంది. ఈ విషయాలన్నీ కూడా మనం కులంకుశంగా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిశ్రమ పెట్టే వాళ్ళు ఎవరైనా వాళ్ళకి అభిమానాలు పార్టీ రంగు చూపించకూడదు. ఒక పారిశ్రామికవేత్త వస్తున్నారు అని అంటే పారిశ్రామికవేత్తగానే చూడాలి అనేది మీ ప్రభుత్వం యొక్క పాలసీ. రైట్. ఎనీవే, ఇందాక తులసిరెడ్డి గారు టచ్ చేసిన అగ్రికల్చర్, హార్టికల్చర్, ఇరిగేషన్, ఎందుకంటే ఇవి చాలా కీలకమైన ఇది అభివృద్ధిలో. పారిశ్రామికీకరణ, కనెక్టివిటీ, పోర్టులు, ఇవన్నీ ఎలాగైతే ఎంత ముఖ్యమో మన బేసే, మన ఫుడ్డే, మన పునాదే వ్యవసాయము, వ్యవసాయానికి సాగునీరు, ఇవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీటి విషయంలో కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ఈ 23 నెలలలోనే 8,000 కోట్లు ఇప్పటికే ఖర్చు చేశారు. ఇంకో 10,000 కోట్లు మొన్న బడ్జెట్లో పెట్టారు అనేది ప్రభుత్వం చెప్తోంది. పెట్టారు. అయితే ఎంతవరకు ఇది ముందుకెళ్తోంది అగ్రికల్చర్ పరంగా, ఇరిగేషన్ పరంగా రాయలసీమ? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు కూడా నీళ్లు చూస్తున్నాము రాయలసీమలో ఈ చెరువుల్లో అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. తులసిరెడ్డి గారు, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మొదలుపెట్టిన తెలుగు గంగ దగ్గర నుంచి ఇక దాని తర్వాత వచ్చిన దాని ఉప ప్రాజెక్టులో లేకపోతే ఇంకా వేరే ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు ఎన్నో స్టార్ట్ చేశారు. కొన్ని తుదకంటే వెళ్ళాయి, కొన్ని మధ్యలో ఆగిపోయాయి, కొన్నేమో అసలు ఎక్కడిదక్కడే ఉండిపోయింది కదా. సరే, చాలా వరకు ఎండుకొచ్చి ఆగిపోయినాయి, చాలా వరకు ఉన్నాయి. ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఇప్పటి వరకు చాలా చెప్పారు, 8,000 కోట్లు ఖర్చు పెట్టాము ఈ 23 నెలల్లోనే అనేది చెప్తూ వచ్చారు. సో ఏంటి అసలు ఇరిగేషన్ కి సంబంధించి మీ వ్యూ ఏంటి? వెంకటకృష్ణ గారు మీరు చెప్పినట్లు సరే, కాంగ్రెస్ ఏం చేసింది, టీడీపీ ఏం చేసింది, జగన్ ఏం చేసినాడు, ఆ కంపారిజన్ కంటే కూడా సరే అందరూ కలిసి ఏం చేశారు, ఇంతవరకు జరిగింది ఏమిటి, ఇంకా జరగాల్సింది ఏమిటి అనే కోణంలో చేసి జరిగిన దానికి సరే ఎవరెవరికి తగ్గట్టుగా వాళ్ళను అప్రిషియేట్ చేస్తూ అభినందన చెప్తూ జరగాల్సినట్టే మీరు చెప్పినట్టు తెలుగు గంగ తీసుకున్నాం. తెలుగు గంగ 1983, ఇప్పుడు 2026, 43 సంవత్సరాలు. ఇది 5,75,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించే విధంగా, తమిళనాడుకు త్రాగునీరు అందించే విధంగా ఇది దీని యొక్క లక్ష్యం. 5,75,000 ఎకరాలకు 43 సంవత్సరాల తర్వాత పరిశీలిస్తే ఇప్పటికి కూడా 1,00,000 ఎకరాలకు కూడా నీరు అందడం లేదు. దాంట్లో 1/4 కూడా 43 సంవత్సరాల తర్వాత కాలేదు. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. రెండవది గాలేరు నగరి. రాయలసీమ సంబంధించి తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా ఈ 3 గుండెకాయ లాంటివి. గాలేరు నగరికి సంబంధించి ఇది మళ్ళా 1986, దీని కూడా 40 సంవత్సరాలు అయింది. 2,65,000 ఎకరాలకు దాదాపు 7,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేయడం జరిగింది. ఇంతవరకు 7 ఎకరాలకు కూడా నీరు అందలేదు. 2,65,000 ఎకరాలకు ఆయకట్టు అయ్యాల 86, 40 ఏళ్ళు అయింది. 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది, 7 ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మూడవది హంద్రీనీవా, గతానికంటే కొంత ఫాస్ట్ గా వర్క్ జరుగుతుంది. అయినప్పటికీ ఇప్పటికి కూడా చెరువులకు నీళ్లు నింపేందుకు కానీ ఆయకట్టుకు వచ్చేసి భూమికి ఇంతవరకు డైరెక్ట్ గా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి ఈ 2 దాంట్ల కంటే కొంచెం బెటర్ కానీ ఇంకా అది వచ్చేసి అది కూడా భూములకు నీళ్ళు ఇవ్వాలా. 4వది వెలిగొండ, అఫ్ కోర్స్ ప్రకాశంకి ఎక్కువ మెయిన్ గా ఉంటుంది. ప్రకాశం, నెల్లూరు, కడప. ఇది 98లో దాదాపు వచ్చేసి ఇది కూడా 28 సంవత్సరాలు అయిపోయింది. కొన్ని దాదాపు 5-6 వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఇంతవరకు 1 ఎకరాకు నీరు అందించలేదు. అన్నమయ్య ప్రాజెక్టు 2021 కొట్టుకుపోయింది. ఇంతవరకు అతి గతి లేదు. కాబట్టి మెయిన్ గా దీని అసంపూర్తిగా ఉన్నాయి, దగ్గరికి వచ్చి అసంపూర్తిగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు జరిగింది అవసరమే, కానీ దాని అట్టి వదిలిపెడితే ఉపయోగం ఏం లేదు. ఇంతవరకు ఫలితం మాత్రం రాలేదు, జరిగింది. ఇంకా మిగతా ఇవి కాక మీరు అగ్రికల్చర్ సంబంధించి మీరు చెప్పినట్టు డ్రిప్ ఇరిగేషన్ ఎంకరేజ్ చేశారు, కానీ గిట్టుబాటు ధర అనేది అన్ని ప్రాంతాల్లో ఉంది. ఈ ప్రాంతంలో కూడా ప్రధానంగా హార్టికల్చర్ హబ్ గా అని అనుకుంటారు. కాబట్టి మనం పంట పండించడం ఒక ఎత్తు, పండించిన తర్వాత మార్కెటింగ్ చేసుకోవడం ఒక ఎత్తు. ఫైనల్ గా అది అయితేనే కదా లాభం. పండినాక అది రాకపోతే డబల్ లాస్, వేయకపోతే ఒకటే దెబ్బ, 2 దెబ్బలు అది. కాబట్టి దాని గురించి మెయిన్ గా ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కు దానికి అనేక ప్రాజెక్టుల కోసము లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. దీని గురించి ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ లేదా ఫ్రూట్ ప్రాసెసింగ్, ఈవెన్ చిత్తూరులో టమోటా, మదనపల్లి ఆ ప్రాంతంలో వచ్చేసి టమోటా ఒకసారి రూపాయికి అమ్మాల్సి వస్తుంది, ఒకసారి 30-40 రూపాయలకి అమ్మాల్సి వస్తుంది. అదేవిధంగా ఉల్లి. కాబట్టి వీటికి సంబంధించి ఫ్రూట్, అరటి, చీని, దీనికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లేదా ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్స్ వీలైనన్ని ఎక్కువ నెలకొల్పాల్సిన అవసరం ఉంది. తర్వాత చెరువుల పునరుద్ధరణ, మనం మేజర్ ప్రాజెక్ట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కానీ ఇంతవరకు రాయలేలిన సీమ రత్నాల సీమ అయిందంటే ఆనాడు వచ్చేసి చెరువుల ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ వచ్చేసి మైనర్ ఇరిగేషన్ ను కాన్సన్ట్రేట్ చేయబట్టి ఆ స్థాయికి వచ్చింది. ఇప్పుడు చెరువుల పునరుద్ధరణ, ఆ యొక్క ఇరిగేషన్ ను పూర్తిగా పట్టించుకోవడం లేదు. అన్ని ప్రభుత్వాలు మైనర్ ఇరిగేషన్ నెగ్లెక్ట్ అవుతుంది అంటారు మీరు? నెగ్లెక్ట్ అవుతుంది ఈ యొక్క మేజర్ మీద పోతూ. ఇంకా మిగతా మీరు చెప్పినట్టు ఇండస్ట్రియల్ గా వచ్చేసి సరే ఇక దుగరాజపట్నం ఓడరే ఒకటి, కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్, ప్రైవేట్ రంగంలో స్టీల్ ప్లాంట్ 5 సార్లు అయింది. శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ చట్టంలో ఉంది. తర్వాత దుగరాజపట్నం ఓడరే ఒకటి, తర్వాత సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఫర్ రాయలసీమకు అండ్ ఉత్తరాంధ్రకు అది చట్టంలో ఉంది. అది వస్తే కొత్త జిల్లాలో కూడా రావాలిగా 50 కోట్ల చొప్పున. పాత 4, ఇప్పుడు కొత్త వాటికి కూడా కలిపితే ఎక్కువ రావాలి. అంటే దాంట్లోనే అనుకున్న దాంట్లోనే డివైడ్ చేయొచ్చు. అన్నిటికంటే ప్రధానమైంది వచ్చేసి వెంకటకృష్ణ గారు, కాంగ్రెస్ హయాంలో 2008-9లో కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన బ్రాడ్ గేజ్ రైలు మార్గం శాంక్షన్ అయ్యి
దాని కడప పెళ్లిమరి వరకు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయిపోయి ఆ నుంచి స్టాప్ అయిపోయింది. దానికి ప్రధాన కారణము జగన్ పీరియడ్ లో మ్యాచింగ్ గ్రాంట్, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా అది స్టాప్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు ప్రభుత్వము అదే విధంగా కంటిన్యూ చేస్తా ఉంది. అది ఆల్రెడీ 300 కోట్లు ఖర్చు పెట్టింది. విజయ్ కుమార్ గారు ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. కాబట్టి ఇది రాయలసీమ సమగ్రాభివృద్ధికి, ఈ కడప బెంగళూరు అంటే మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టొమాటో రైతులు కానీ, మిగతా రైతులు కానీ, కార్మికులు కానీ, డైలీ కూలీస్ కానీ బెంగళూరు పోయి మళ్ళీ వస్తారు వచ్చేసి. కాబట్టి ఇది ఒక అతి ప్రధానమైంది. ఎందుకు మరి ఈ ప్రభుత్వం మిస్ అవుతుంది, కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కూడా రాయలసీమ ప్రాంతంలో యువతకు నేను అడుగుతే ఎక్కడ పనిచేస్తున్నాను అంటే బెంగళూరు అంటారు. కానీ ఇప్పటికి కూడా బెంగళూరు వచ్చేసి రాయలసీమ యువతను అటు ఐటీ సెక్టర్ కానీ మిగతా పరిశ్రమలను ఆదుకుంటా ఉంది. కాబట్టి మనము ఇంకా ఆ స్థాయికి చేరుకోవాల్సిన అవసరం ఉంది. వైద్య రంగానికి సంబంధించి ఏ సిరీస్ వచ్చినా గానీ అటు బెంగళూరుకో, ఇటు చెన్నైకో, ఇటు హైదరాబాద్ కో ఇప్పటికీ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది కానీ, ఇప్పటికీ విద్యారంగంలో వచ్చేసి అటు చెన్నై గానీ, ఇటు హైదరాబాద్ గానీ, బెంగళూరు గానీ ఇవే చూస్తున్నారు. ఇప్పటికి కూడా మన ఆంధ్రప్రదేశ్, విజయవాడ కూడా చూడంలే. అది ఎక్కడైనా ఉంది సార్. ఇప్పుడు తెలంగాణ తీసుకోండి, సపోజ్ తెలంగాణ ఉంటే ఎక్కడ ఏదైనా హైదరాబాద్కి వస్తారు, కానీ అక్కడ జిల్లాల్లో అక్కడ కూడా పెద్ద సూపర్ ఇదేమి ఉండదు, వచ్చేస్తారు అంతే. అదొక మీకు ఇప్పుడు మీకు ఉందంటే మీకు తిరుపతిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఉంది, అటు వైజాగ్ లో ఉత్తరాంధ్రలో వైజాగ్ లో ఉంది, ఇంకా కొద్ది గొప్ప అక్కడ బాగానే ఉంది హెల్త్ సెక్టర్ లో. సరే ఇవన్నీ అలైడ్ ఇవన్నీ ఉంటాయనుకోండి, చేయాలి, చాలా చేయాలి. అది నిరంతర ప్రక్రియ. అదేది ఓవర్ నైట్ అయ్యేవి కావు. అక్కడ దీనికి ఒక ఫుల్ స్టాప్ ఉంటుందని కూడా అది ఒక కామ అంతే. రైట్. మురళి గారు, ఈ అగ్రికల్చర్ ఇరిగేషన్ సంబంధించి మీ వ్యూస్ ఏంటి ప్లీజ్? సార్ దయచేసి ఒక నిమిషం వినండి నా ఆర్గ్యుమెంట్ ని. అది వదిలేద్దాం, సరిపోదు ప్లీజ్. నేను దాంట్లోకి పోవడం లేదు. నేను ఎందుకంటానంటే ఇప్పుడు మొదట్లోనే నేను చెప్పాను, ఈ రోజు పుట్టపర్తిలో చేసిన ప్రకటనని మేము మా పార్టీ ఇన్వైట్ చేసిందే ఆచరణలోకి రావాలని. నెంబర్ 1 అది మీరు మిస్ అయినట్టున్నారు. మొదటిది. రెండవది, నేను విజయ్ కుమార్ గారికి కూడా చెప్పాను, రమేష్ గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. అంటే నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక తెలుగుదేశం పార్టీకే కాదు, అందరికీ ముఖ్యమంత్రి. ఇప్పుడు మేము చెప్పాలి, ప్రతిపక్షం ఏం చేయాలా, కనీసం ఇవి కాదయ్యా ఇవి కూడా ఉన్నాయి చూడండి అని చెప్పగలి. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఆ రకంగా ప్రవర్తించాం, మీకు తెలుసు కదా ఎన్నికల తర్వాత ఏ రకమైనటువంటిది. ఇక్కడ నేను సూటిగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, ఎకానమీ పెరిగిందా లేదంటే ఎకానమీ పెరిగింది. ఎకానమీని ఎట్లా లెక్కేస్తాము, స్థూల ఉత్పత్తిని ఎట్లా లెక్కేస్తాము, లేదంటే పర్ క్యాపిటాని ఎట్లా లెక్కేస్తాం. అంబానీకి వచ్చిన 5 లక్షల కోట్లని అడుక్కునే వాడికి వచ్చే 5 రూపాయలని రెండు కలిపి ఈ రోజు పర్ క్యాపిటాని లెక్క పెట్టే విధానం మనకు దేశంలో ఉండేది. కాబట్టి దాని ఆధారంగా బ్రహ్మాండంగా రాయలసీమ అభివృద్ధి అయిపోయింది అని అనడం పొరపాటు అనేది నేను సూటిగా చెప్పదలుచుకున్నటువంటి విషయం. రెండవది, ఇంత గొప్పగా ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా తీవ్రమైనటువంటి అసమానతలు ఉన్నాయి. పారిశ్రామిక వృద్ధి ఏమీ రాలేదని నేనే రోజు చెప్పలేదు, ఈ రోజు కూడా నేనేం అట్లా అనడం లేదు. కానీ ఈ రోజు ఉన్నటువంటి వర్కర్ల మీరు రేషియో తీసుకోండి, మొత్తం వలస కార్మికులే. ఏ పరిశ్రమ అన్నా తీసుకోండి మీరు. ఉదాహరణకి మనకు చిత్తూరు జిల్లాలో ల్యాంకో ఇండస్ట్రీ ఉంది, 3000 మంది ఉత్తరాది వాళ్ళు అయితే 500-600 మంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇదే పరిస్థితి రాయలసీమలో ఏ ప్రాంతంలోనైనా మనకు కనిపిస్తుంది, రాష్ట్రం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు దేశంతో పోలిక చేసుకున్నప్పుడు మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రూరల్ సెక్టార్ లో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజుకి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున రాయలసీమ నుంచి వలసలు పోతున్నాయి, ఇంతకుముందు తులసిరెడ్డి గారు కూడా ప్రస్తావన చేశారు. ఏవన్ వ్యవసాయ రంగంలో బెంగాలీలు వచ్చి ఇక్కడ వ్యవసాయంలో కూలీలుగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇది ఒక సీరియస్ ప్రాబ్లం గా ఉంది. దీన్నన్నింటినీ అడ్రస్ చేయకుండా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినవన్నీ కూడా ఆచరణలోకి వస్తే సంతోషమే. అది ఎవరికి ఉపయోగపడాలి? ఈ ప్రజలకు ఉపయోగపడాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడాలి. ఇది మళ్ళీ పెద్ద పెద్ద కంపెనీలకో, యజమానులకో, కార్పొరేట్ శక్తులకో వాళ్ళకంతా కూడా సంపద తెచ్చిపెట్టే పని కాకుండా ఈరోజు మనం భూములు ఇస్తున్నాం, సౌకర్యాలు కల్పిస్తున్నాం. రాయలసీమ ప్రాంతంలో ఇన్ని రకాల ఆటంకాలు రావడానికి ప్రధానమైన కారణం ఏమి? మౌలిక సౌకర్యాలు లేకపోవడం, కరువు, ఆటంకాలు, తీవ్రమైనటువంటి ఆటంకాలు. కరువు కారణంగా ఇన్ని రకాల ఆటంకాల మధ్య
ప్రాంతీయ వివక్షతల మధ్య తీవ్రమైనటువంటి నష్టానికి గురైంది. ఇప్పటిదాకా పరిపాలన చేసినటువంటి వాళ్ళు అత్యధికులు రాయలసీమ ప్రాంతం నుంచే ముఖ్యమంత్రులు. అయినా సరే రాయలసీమ వెనుకబాటుతనానికి ఎందుకు ఈ రకమైన స్థితికి ఉంది? నేను ఇంత మునుపు మీరు ప్రాజెక్టుల గురించి చెప్పారు, వ్యవసాయ రంగం గురించి చెప్పారు. ప్రయారిటీస్ ఉన్నాయా ప్రాజెక్టులకు సంబంధించి? నేను గత ప్రభుత్వంనైనా ఈ ప్రభుత్వంనైనా కాంగ్రెస్ ప్రభుత్వంనైనా మొదటి నుంచి మనం చూద్దాం, ఏవి వేగంగా పూర్తి చేయాలి, ఏవి కొంత ఆలస్యంగా చేయాలి, ఏ దానికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలంటే ఒకటి ఉండాలి. వెనుకబడినటువంటి ప్రాంతాలకి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అట్లా చూసినప్పుడు ఎవరికి ఇవ్వాలా? రాయలసీమ ప్రాంతానికి ఇవ్వాలి, అదే మాదిరి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇవ్వాలి, లేదా ప్రకాశం జిల్లాకి ప్రయారిటీ ఇవ్వాలి. ఆ ప్రయారిటీతో నడుస్తున్నాయి ఆ ప్రాజెక్టులు. ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ ఎంత అంటే జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిపోయిందని గతంలో మా రాఘవుల గారు కూడా చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి రోజుల్లో. ఇది మారకుండా, ఈ రకమైనటువంటి డైరెక్షన్ లో మార్పు రాకుండా ఎవరు యూనిట్ గా ఉండాలి? సాధారణ ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఈ కాలంలో పెరిగిందా? అది రాష్ట్ర విభజిత రాష్ట్రమైన ఉమ్మడి రాష్ట్రమైన ఈ రోజు ఆటంకాల మధ్య జీవిస్తున్నాడు సామాన్యుడు. చాలా తీవ్రమైనటువంటి ఆటంకాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి ప్రభుత్వం దృష్టి పెట్టాల. రమేష్ గారు మాట్లాడుతూ కొన్ని యాక్సెప్ట్ చేశాడు. ఉదాహరణకు మంగంపేట విషయం. నేను అనేది ఇది ఒకటే కాదు, పారిశ్రామిక రంగానికి సంబంధించిన చరిత్రను కూడా నేను చెప్పాను. 1950s నుంచి ఈ రోజు దాకా సరళీకరణ విధానాలు వచ్చిన తర్వాత ప్రైవేటు పెట్టుబడి చాలా పెద్ద ఎత్తున ఒక రాయలసీమ ప్రాంతం ఏంది ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాలేదా? లేదా దక్షిణాది రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలకు రాలేదా? ఎక్కడికి చూసినా చాలా పెద్ద ఎత్తున వచ్చింది. వచ్చి ఎవరికి ఉపయోగపడతా ఉంది? సాధారణ ప్రజలకి, సామాన్యుడికి, అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాడు ఇంకొక మెట్టు అదనంగా ఎక్కాడంటే మనకు ఉపయోగపడింది అని అనుకుంటాం. ఇది అల్టిమేట్ గా ఎవరికి ఉపయోగపడతా ఉందంటే సామాన్యుడికి కాదు, కోటీశ్వర్లకి, కోటాను కోట్లు ఉన్నటువంటి వాళ్ళకి దోచిపెట్టే కార్యక్రమంగా తయారవుతోంది. అది కాదు, ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు చేయండి. వాళ్ళ జీవితంలో వాళ్ళ దీంట్లో మార్పు రావడానికి అవసరమైనటువంటి పరిస్థితిని సృష్టించండి. అదే మాదిరి ప్రాజెక్టులకు సంబంధించి కూడా, వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా ఆ దృష్టితో చూడాలనేది ఇది తెలుగుదేశం వాళ్ళు కాదంటారా? లేదు అది ఎవరు కాదనండి. నో ఇరిగేషను, అగ్రికల్చరు, ఇండస్ట్రియలైజేషను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, కనెక్టివిటీ, వీటన్నిటి ఆధారంగా అభివృద్ధి ఇది నిరంతరం జరగాల్సిందే. ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని లేదండి. కాకపోతే ఇక్కడ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఎవరైతే విధ్వంసం సృష్టిస్తారో వాళ్ళని గట్టిగా అడగలేని పరిస్థితి, చేసే వాళ్ళ మీద మాత్రం ఇంకా 4 రాళ్ళు వేసే పరిస్థితి. ఇది కాకుండా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనేది నా పాయింట్. మేము ఏ రోజు అడగలేదు. మీరని నేను అనలేదు కదా మురళి గారు, మీరని అనలేదు మురళి గారు, మీరని అనలా. నేను ఏ రోజైనా ప్రశ్నించే శక్తులుగానే మేము ఉండము. మీరు ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారు, అందులో రెండో ఇది లేదు. ఐ నో దట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో రాయలసీమ నుంచి ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి. ఆ స్టేట్ నుంచి వెళ్ళిపోయినాయి అనుకోండి, రాయలసీమ నుంచి కూడా వెళ్ళిపోయినాయి కదా. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏమైంది? జగన్మోహన్ రెడ్డి ఇంకా 2.5 సంవత్సరాలకు దిగిపోతాడు అనగానే గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఆపేస్తే కనీసం దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఇనిషియేట్ చేయాలి. ఇప్పుడు వచ్చి గుండెలు బాధేసుకుంటారు ఆయన. చంద్రబాబు ఆపేశాడు. బాబు నువ్వు ఉండగానే ఆగిపోయింది కదయ్యా అని మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కాస్త గట్టిగా స్ట్రోక్ ఇస్తే అది జనానికైనా తెలుస్తుంది. రైట్. ఎనీవే, విజయ్ కుమార్ గారు, ఇరిగేషన్, అగ్రికల్చర్ డెవలప్మెంట్, హార్టికల్చర్ డెవలప్మెంట్, ఈ యాంగిల్లో రాయలసీమని మీ ప్రభుత్వం ఇస్తున్న ప్రయారిటీ ఏంటి? ఇక ముందు ఎలా ఉండబోతోంది? తులసిరెడ్డి గారు, మురళి గారు చెప్పిన వాటి పరిగణలోకి తీసుకుంటూ చెప్పండి ప్లీజ్. సార్ గత 10 సంవత్సరాల్లో రాయలసీమలో బిందు సేద్యం వల్ల కావచ్చు, రకరకాల చిన్న ప్రాజెక్టులు 2014లో పూర్తి చేయడం వల్ల కావచ్చు, దాదాపు 90,000 హెక్టార్లకు అదనంగా మేము ఆయకట్టు ఇచ్చాం. 90,000 హెక్టార్లు. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువగా వచ్చింది అనంతపూర్ జిల్లాకే, దాదాపు 1,15,000 ఉంది 2014లో. ఈరోజు 1,45,000 వచ్చింది. అట్లా మొత్తం దాదాపు 5,70,000 నుంచి ఈరోజు 6,73,000 హెక్టార్లకు వచ్చింది. సరే, దీని మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ 2014 తర్వాత, 2014 ముందు ఉమ్మడి రాష్ట్రం, అప్పటి దాని ప్రయారిటీలు, అంత పెద్ద రాష్ట్రం, ఇవి ఎంత పక్కన పెడితే ఈ మధ్య జరిగింది కాబట్టి 2014 తర్వాత
ముచ్చిమరి ఎత్తిపోతల పథకం మేమేగా స్టార్ట్ చేసింది. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం డెస్ట్ స్టోరేజ్కి 800 స్క్వేర్ ఫీట్ కంటే కింద 798కి వచ్చేస్తే కూడా ఆ రాయలసీమ నీటిని పంప్ చేసి ఎప్పుడు స్టార్ట్ చేసింది మేమే కదా. 2017 జనవరిలోనే దీని ద్వారా కేసీ కెనాల్కి, అక్కడి నుంచి హంద్రీనీవాకి నీటిని ఇచ్చింది మా యొక్క దీనిలో కదా. అదేవిధంగా హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్ 1 పూర్తి అండ్ కెనాల్ యొక్క విస్తరణ 2014 తర్వాత జరిగింది. ఫేజ్ 1 కింద మలయాళ నుంచి జీడిపల్లి దాకా, అదేవిధంగా ఉన్న కనెక్టివిటీని కృష్ణగిరి కర్నూలు అండ్ పత్తికొండ నుంచి జీడిపల్లి అనంతపురం దాకా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తి చేసింది మేమే కదా. ఇంకా చెప్పాలంటే తాజాగా ఈ యొక్క సంవత్సరం చెప్పాలంటే రాయలసీమ కాల విస్తరణ పనులను రికార్డు స్థాయిలో పూర్తి చేశాము. మొట్టమొదటిసారిగా హంద్రీనీవా చరిత్రలోనే 40 టీఎంసీలు దాంట్లో మేము స్టోర్ చేసాం ఫస్ట్ టైం. సో మేము ఎక్కువ చేసామా తక్కువ చేసామా అన్నది కాదు ఇక్కడ, మేము చేస్తున్నాము అన్నది. దాన్ని ఏమన్నా గండికోట బ్యాలెన్సింగ్ రిజర్వాయరు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వదిలేస్తున్నారు దాన్ని 2019 లోపల చేసింది మేము కదా. దాన్ని లిఫ్ట్ స్కీము, గండికోట లిఫ్ట్ స్కీము ఈ రాయలసీమలోనే అతి పెద్దదిగా నీటిని నిల్వ చేసింది మేము కదా. అక్కడి నుంచి పులివెందుల బ్యాంక్ కెనాల్కి వాటర్ ఇచ్చింది ఎవరు? వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీకి నీళ్లు తీసుకోలేకపోయారు. రాజశేఖర రెడ్డి నా బొంద ఏం మాట్లాడు, ఆయన తొక్కలో జలయజ్ఞం. ఇంకా నేను గట్టిగా మాట్లాడాలి ఇవన్నీ. ఇంకా వద్దులే, ఆయన ఎక్కడున్నాడు బాబు, ఎందుకులే కానీ. చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయరు, అనంతపురం కడప దాన్ని సరిహద్దులో వేలాది ఎకరాలకి హార్టికల్చర్ అని గొప్ప చెప్తున్నానే. అక్కడ భూగర్భ జలాలు రావాలి ఎట్టొచ్చాయి. గాలేరు సుజల స్రవంతి ఫేజ్ 1 పనులు అంటే ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే డెఫినెట్ గా చాలా ప్రాజెక్టులు ఇనిషియేట్ చేశారు, చాలా ప్రాజెక్టులు ఎండింగ్ స్టేజ్కి వచ్చాయి, ఇంకొన్ని మధ్యలో ఉన్నాయి. నో డౌట్. కాకపోతే ఏంటంటే డే 1 నుంచి అంటే మీ ప్రభుత్వం మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చాలామంది ఎక్స్పర్ట్స్ అనండి, లేకపోతే ఇరిగేషన్ వీళ్ళనండి, తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా సీనియర్స్ కానీ అనేది ఏంటంటే ఒక 12 నుంచి 1500 కోట్ల రూపాయల మధ్యలో పెడితే కొన్ని కీలకమైన ప్రాజెక్టులు పూర్తవుతాయి, వాటి వల్ల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది అనేది ఒక వ్యాలిడ్ పాయింట్ అయితే ఉంది. మరి వాటిని ఐడెంటిఫై ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు అవి ఇంకా ఇన్కంప్లీట్గా ఉన్నాయి అనేది ఒక పాయింట్ నేను చెప్తున్నాను. రెండోది ఇంకొక ఇదేంటంటే రాయలసీమలో చాలా చోట్ల పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టారు, నో డౌట్ రిజర్వాయర్ కట్టారు, వాటికి నీళ్లు తీసుకొచ్చారు. కానీ వాటి నుంచి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తీసుకెళ్ళకపోతే అవి యూసేజ్ ఎలా అవుతుంది? డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఆ దగ్గర ఆగిపోయినాయి కొన్ని రిజర్వాయర్లు అనేది ఇంకొకటి ఉంది. సో వీటి మీద ఫోకస్ పెడితే వెరీ సూన్ రాయలసీమలో కొంత ఇరిగేషన్ అనే ప్రాబ్లం లేకుండా ఉంటుందేమో. వెంకటకృష్ణ, ఈ 2 సంవత్సరాల్లో దాదాపు మేము 16,000 కోట్ల రూపాయలు దీనికోసం అలొకేషన్ చేయడం జరిగింది. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అప్. సో ప్రతి ఒక్కటి చేస్తాం. వేదవతి ప్రాజెక్టు ఈ పనులు దాదాపు పురోగతిలో ఉన్నాయి. అది కానీ పూర్తయితే ఆ ఏరియా అంతా బాగొస్తుంది. సో ఇరిగేషన్ క్యాలెండర్ ఒకటి పెట్టుకున్నాము. గవర్నమెంట్ దగ్గర చంద్రబాబు గారు విడుదల చేసిన ఇరిగేషన్ క్యాలెండర్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ వేజ్ కూడా పెట్టున్నాడు. వేదవతి ప్రాజెక్టు ఖచ్చితమైన గడువు కూడా పెట్టున్నారు. సో ఇట్లా ఎవ్రీథింగ్. అదే కదా గుండ్రేవల, దాన్ని గుండ్రేవల ప్రాజెక్టులు ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. 5 ఏళ్ల నిస్తేజం తర్వాత దీనికి మేము ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేశాము. తుంగభద్ర నదిపై సుంకేసుల ఎగువన 4,530 కోట్ల అంచనా వ్యయంతో స్టార్ట్ చేసిన ఈ యొక్క ప్రాజెక్టు సవరించిన రివైజ్ డిపిఆర్ మళ్ళీ తెచ్చాము ఇప్పుడు. సో ఇంటర్స్టేట్ దాన్ని ఏమైనా పర్మిషన్లు కావాలి. మేము దాన్ని ఏమైనా పొడి చేసామా అని చెప్పట్లేదు. బట్ వీ హ్యావ్ డెఫినెట్లీ డన్ మచ్ బెటర్ యాక్టివిటీ అనేది ఫీల్డ్లో కనిపిస్తుంది. ఇప్పుడు 4 జిల్లాల్లో అట్లీస్ట్ చిత్తూరుని తీసి పక్కన పెట్టిన మిగతా 3 జిల్లాలు దాదాపు అన్నీ ఏమన్నా కనెక్టెడ్గా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి లోకల్ అవసరాలు ప్రతి ఒక్కరికి కావాలి. నేను ఇప్పుడు వస్తుంటే మా కర్నూలు జిల్లా దాన్ని అధ్యక్షురాలు ఏదో ఫోన్ చేసింది, ఆమె వెంబడే ఆమె లిస్ట్ మొత్తం చెప్పింది. సో ఇట్లా ప్రతి ఒక్కరూ వాళ్ళ అవసరాలు, వాళ్ళ కోరికలు ఉంటాయి, ఆకాంక్షలు ఉంటాయి, అవసరాలు ముందుగా వాటి పూర్తి చేయాలి, ప్రజలకి చెప్పాలి.
కాకపోతే గుండ్రేవు లాంటి దాన్ని కనీసం బోర్డు మీటింగ్లో కూడా గత 5 సంవత్సరాలుగా దాన్ని ఏమైనా పెట్టకుండా మేము వచ్చిన తర్వాత దాన్ని కొత్తగా సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. పదే పదే అది మాట్లాడి టైం వేస్ట్, ఆల్ టైం వేస్ట్, మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. ముచ్చుమరిని పూర్తిగా ఆపేస్తేనే అందువల్ల ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఆగిపోయినాయో వాటిని స్పీడప్ డెఫినెట్ గా జరుగుతున్నాయి. ఇంకొంచెం స్పీడప్ చేయాలని ఆ ప్రాంత వాసులు, నాయకులు కోరుకుంటారు. వాటి మీద దృష్టి పెడితే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు, మురళి గారు, తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.